హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీస్ రెసిపీస్ అండ్ రివ్యూస్. ఇవాల్టి వీడియోలో మనం పచ్చిరొయ్యలు మామిడికాయ కూర ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చిరొయ్యలు పావు కేజీ శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడుక్కుని రెడీ పెట్టుకోండి. అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి అందులో ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి పడుతుందండి. అలాగే ఒక మామిడికాయ మొత్తం మీడియం సైజ్ మామిడికాయ తీసుకొని ముక్కలు చేసి పెట్టుకోండి. ఇక్కడ అది ఎల్లోగా ఉన్నా కానీ పుల్లగానే ఉందండి, పచ్చిగానే ఉంది, అందుకని నేను అది వాడాను. ఒక తాకిని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మనం పచ్చిరొయ్యలు వేయించుకోవాలండి. ఒకసారి ఆ రొయ్యలు కొంచెం ఉడికితే సరిపోతుంది, చాలా తక్కువ టైంలోనే ఉడికిపోతాయండి. మనం కొంచెం పసుపు వేసుకొని ఇందులో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా రొయ్యలు ఉడికిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాణీలో ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగినవి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒకసారి అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. పది నిమిషాల తర్వాత ఉల్లిపాయలంతా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి. అందులో అర చెంచా పసుపు, 1 చెంచా కారం వేసుకోవాలి. కారం మీకు తగినట్టుగా వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకు ఇంకొక అర స్పూన్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని అందులో మనం వేపుకొని పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసేయాలి. రొయ్యలకు కూడా బాగా ఉప్పు కారం పసుపు పట్టేలాగా బాగా కలుపుకొని అందులో కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కూర ఇలా ఉడుకుతూ ఉన్నటప్పుడు మనం ముక్కలు చేసి పెట్టుకున్న మామిడికాయని టెంకతో సహా కూరలో వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు దాన్ని ఉడికించుకోవాలండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూర ఈ విధంగా ఉడికిపోయి ఉంటుందండి, దగ్గర అవుతూ ఉంటుంది. మొత్తం పూర్తిగా పులుసు అంతా ఎగిరిపోయి మనకి కొంచెం నూనె ఇలా బయటికి వదిలేదాకా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చిరొయ్యల కూర రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.